బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. మారుతి డైరెక్షన్లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్నటువంటి మూవీ ది రాజా సాబ్. అందులో హీరోయిన్స్గా నిధి అగర్వాల్ అండ్ మాలవిక నటిస్తున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అండ్ ఈ మూవీకి సంబంధించినటువంటి టీజర్ కూడా రావడం జరిగింది. సో ఆ టీజర్ని కూడా ప్రేక్షకులు ఏ రకంగా యాక్సెప్ట్ చేశారో మనం అందరం చూసాం. అంటే ఫర్ ద ఫస్ట్ టైం ప్రభాస్ని ఒక వింటేజ్ లుక్లో మనం చూస్తున్నాం. అంటే ఆయన కెరియర్ స్టార్టింగ్లో ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయనకున్నటువంటి ఫీచర్స్, ముఖ్యంగా ఆయనకున్నటువంటి బాడీ ఫిట్నెస్ కానీ, ఇదంతా కూడా కెరియర్ స్టార్టింగ్లో అంటే ఈశ్వర్ కానీ, లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి వర్షం కానీ, దాని తర్వాత వచ్చినటువంటి మిర్చి, అంటే కొన్ని మూవీస్లో ఉన్నటువంటి ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ లుక్ని ప్రజెంట్ చేస్తూ ది రాజా సాబ్లో ప్రభాస్ కనిపించారేమో అనిపించింది. అంటే కంప్లీట్గా ఒక లుంగి కట్టుకొని ఒక పల్లెటూరులో ఎలా ఉంటారు అలాగంటే కంప్లీట్గా ఒక వింటేజ్ లుక్ అని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా ఆయన ఈ సినిమాలో మాట్లాడినటువంటి కొన్ని డైలాగ్ను ఒకసారి మనం పరిశీలిస్తే, బుజ్జిగాడి సినిమాలో ఆయన త్రిషాతో చేసినటువంటి కొన్ని కామెడీ డైలాగ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఆ స్లాంగ్ ఏదైతే ఉంటుందో ఆ స్లాంగ్ని మరొక్కసారి మనకి ఇక్కడ రాజాసాబ్లో ఆ బాడీ లాంగ్వేజ్ కనిపించిందేమో అనిపించింది. ఎందుకంటే టీజర్లో మనం చూసినంత వరకు కూడా ఆ డైలాగ్స్ అలాగే ఉన్నాయి. అండ్ అంత పెద్ద కటౌట్ ఒక హారర్ కామెడీతో రావటం ఏంటి అనే ప్రశ్నలు కూడా వినిపించాయి. ఎట్ ద సేమ్ టైం మారుతి డైరెక్షన్ కూడా తనదైన శైలిలో ఈ మార్క్ చాటుకున్నారేమో అనిపించింది. జనరల్గా మారుతి డైరెక్షన్ ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందే. సో ది రాజా సాబ్తో మరొక్కసారి ఆయన డైరెక్షన్ మార్క్ కూడా చాటుకున్నారేమో అనిపించింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రానికి టీజర్ అయితే చాలా బాగుంది. అండ్ ప్రేక్షకులంతా కూడా ఎప్పుడెప్పుడా అని సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా ప్రభాస్ని మొన్నటి వరకు కూడా ది సెలార్లో కానీ, లేకపోతే కల్కిలో కానీ ఇలా చెప్పుకుంటూ పోతే కొంచెం సీరియస్ రోల్లోనే చూడడం జరిగింది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ప్రభాస్ని ఒక వింటేజ్ లుక్లో, ఒక కామెడీ లుక్లో చూడడం అనేది, అంటే ఆ డైలాగ్స్ కూడా కొంచెం కామెడీగా ఉండడంతో ప్రేక్షకులంతా కూడా వాళ్ళు అభిమానించే హీరో ఇంకొక కొత్త లుక్లో, కొత్త వేరియేషన్లో కనిపించబోతున్నారు అనే ఒక ఆ క్యూరియాసిటీ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బట్ ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు మరొక అప్డేట్ రావడం జరిగింది. అదేంటి అని అంటే, ఈ సినిమాలో కరీనా కపూర్ ఒక ఐటమ్ సాంగ్ చేయబోతున్నారు. దానికోసం ఆమె భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారు అనే అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది. బట్ దీనిపైన అటు మూవీ టీం కానీ, లేకపోతే కరీనాకి సంబంధించినటువంటి టీం కానీ ఎవరు కూడా అఫీషియల్గా అనౌన్స్ అయితే చేయలేదు. బట్ ప్రభాస్కు ఉన్నటువంటి క్రేజ్కి డెఫినెట్గా ఒక స్టార్ హీరోయిన్ ఇందులో ఒక ఐటమ్ సాంగ్ చేస్తే బాగుంటుంది అని మేకర్స్ ఆలోచించి కరీనాని ఇందులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. బట్ కరీనా ఈ సాంగ్కి ఎంతవరకు జస్టిస్ చేస్తారు ఏంటి అనే ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రానికి ప్రభాస్ సినిమాలో ఇటు నిధి అగర్వాల్తో పాటు, మాలవికతో పాటు మరో స్టార్ హీరోయిన్ ఉంటారు అనే అంశానికి ఇది ఒక కన్క్లూజన్, అంటే ఒక పాయింట్లో మనకు తెలుస్తుంది. బట్ ఆమె హీరోయిన్ క్యారెక్టర్ కాదు, జస్ట్ ఒక ఐటమ్ సాంగ్లోనే చేస్తుంది అనేది మాత్రం కొన్ని అంశాల ఆధారంగా అయితే మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. చూద్దాం మరి, అంటే ప్రభాస్ సరసన కరీనా స్క్రీన్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఐటమ్ సాంగ్ ఏ విధంగా ఉండబోతుంది, అసలు ప్రభాస్ ఐటమ్ సాంగ్లో ఆయన డాన్స్ ఏ విధంగా ఉండబోతుంది, ఇలా ప్రతిదీ కూడా ఆయన ఫ్యాన్స్ అంతా కూడా వెయిటింగ్. అంటే ఆయనకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ సినిమాల పరంగా వాళ్ళ ఫ్యాన్స్కి ఆల్మోస్ట్ తెలుగులో ఉన్నటువంటి అన్ని పండుగలు ఒకేసారి వచ్చినంత హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి ది రాజా సాబ్కి ఇది కూడా ఒక రకమైనటువంటి బజ్ క్రియేట్ అయిందని చెప్పొచ్చు. సో మొత్తానికైతే ది రాజా సాబ్లో ఒక ఐటమ్ సాంగ్ ఉండబోతుంది, అందులో స్టార్ హీరోయిన్ నటించబోతుందని చెప్పడానికి మాత్రానికి ఎలాంటి సందేహం లేదు.